కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపైన దళిత మహిళలపైన అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. నిన్నగాక మొన్న రాప్తాడు కాన్స్టిట్యున్సీ నందు రామగిరి మండలం ఏడుగురాలపల్లిలో ఒక మైనర్ బాలిక పైన దాదాపు 14 మంది అత్యాచారం చేస్తే అల్లర్ముఖలు వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ 14 మంది ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశారే. కూటమి ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తున్నారని హాస్పిటల్కి వెళితే డాక్టర్ల ద్వారా బయటకు వచ్చింది ఆ విషయం. ఈరోజు మనం అందరూ చూస్తా ఉన్నాం. పేపర్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈరోజు రాష్ట్రమంతా ఆ మైనర్ బాలికపైనే చర్చ జరుగుతోంది. మరి ఇంత జరుగుతూ ఉంటే మంత్రులు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ నిమ్ముకు నీరెత్తినట్లున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గాని పిఠాపురంలోనే ఒక దళిత కాలనీలో ఒక అబ్బాయి మోటార్ మెకానిక్ వెళ్లి కరెంటు పెట్టుకొని చనిపోతే ఆ వ్యక్తికి ఏదో తూతూ మంత్రంగా పంచాయతీ చేసి 2 లక్షల రూపాయలు ఇస్తామని అంటే ఆ కాలనీ వాసులంతా మా ప్రాణం ఖరీదు 2 లక్షల రూపాయలు అని క్వశ్చన్ చేసిన దానికి మొత్తం గ్రామాన్నే వెలివేసినటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అంతేకాదు హిందూపురంలో అత్తాకోడలపైన అత్యాచారం ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అనేకమైనటువంటి సంఘటనలు హత్యలు అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయినాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేయండి. ఇలాంటివి పునరుద్ధం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారైతేనేమి కూటమి ప్రభుత్వం పెద్దలకైతేనేమి ఉంది. మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ హయాంలోనే ఇలాంటివన్నీ జరిగినాయంటున్నారు. మరి ఈరోజు జరిగినది మొత్తం ఆ టీడీపీ సానుభూతి పరులే ఇలాంటివి చేసి ఆ కుటుంబానికి భయభ్రాంతులు చూసి ఈరోజు ఆ కుటుంబం ఎక్కడుందో కూడా తెలియదు. కాబట్టి పోలీస్ శాఖ వారు ఆ కుటుంబానికి రక్షణ కల్పించి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సినదిగా కోరుకుంటున్నాం. డిమాండ్ చేస్తున్నాం. ఆ రాప్తాడులో జరిగినటువంటి గుర్రాలపల్లిలో జరిగినటువంటి మైనర్ బాలికకి ఆ కుటుంబం ఎక్కడుందో ఆ కుటుంబానికి రక్షణ కల్పించి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా తరఫున